ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రభాస్ జపాన్ వెళ్ళాడా? డార్లింగ్ ఇచ్చిన మాట ఏంటి? దీనికోసం స్పిరిట్ షూటింగ్ ఆపేసి మరి జపాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏదేదైతేనేం జపనీస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి అయిపోతున్నారు. ప్రభాస్ జపాన్ జర్నీ కదేంటో చూద్దామా? బాహుబలి 2 జపాన్ లో మంచి వసూళ్లు రాబట్టింది. బాహుబలి పాటలకు జపనీస్ ఆడి పాడారు. అక్కడ తనకున్న క్రేజ్ ను కల్కితో మరోసారి నిరూపించుకోవాలనుకున్నాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి ఈ ఏడాది జనవరి 3న జపాన్ లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందే ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ లో ప్రమోషన్ ప్లాన్ చేశారు. అయితే కాలు బెనికిన కారణంగా జపాన్ రాలేకపోతున్నాను అని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. కల్కి రిలీజ్ టైంలో జపాన్ కు వెళ్లలేకపోతున్నా, త్వరలోనే కలుస్తానని పోస్టు చేశాడు ప్రభాస్. ఏడాది తిరగకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి 2 పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేశారు. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఎపిక్ ను ఈ నెల 12న జపాన్ లో రిలీజ్ చేస్తున్నాడు. కల్కి టైంలో వెళ్లలేకపోయిన ప్రభాస్ ఎపిక్ ప్రమోషన్ కు జపాన్ బయలుదేరాడు. స్పిరిట్ మొదలయ్యిందో లేదో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే జపనీస్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట కోసం బ్రేక్ తీసుకుని జపాన్ వెళ్లాడు ప్రభాస్. కల్కి జపాన్ లో ఫ్లాప్ అయినా ఇచ్చిన మాట కోసం ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు.